నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను కృష్ణ కుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. క్రిస్మస్ పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న క్రైస్తవులు. ప్రార్థనలు, భక్తి గీతాల ఆలాపనలతో మారుమ్రోగిన చర్చిలు. ఉపాధి అవకాశాలు స్థానికులకే కల్పించాలని డిమాండ్. అలసత్వం ప్రదర్శిస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించిన మత్స్యకార నేత సూరాడ తాతారావు. దేశ సంస్కృతి మహోన్నతమైనదని తెలిపిన ఎమ్మెల్సీ మాధవ్. దేశాన్ని అభివృద్ధి పదంలో నడపడమే ప్రధాని మోడీ లక్ష్యమని స్పష్టీకరణ. అంతకాపల్లిలో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు. పెద్ద సంఖ్యలో పేదలకు వస్త్రదానం. జీసస్ చూపిన మార్గంలో పయనించాలని పిలుపు. వార్తల ముందుగా, క్రైస్తవులు క్రిస్మస్ పండుగను భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సమేతంగా చర్చిలకు వెళ్లి ప్రార్థనలు నిర్వహించారు. మహావిశాఖలోని క్రైస్తవుల ప్రార్థనలు ఆలపించిన భక్తి గీతాల ఆలాపనలతో చర్చిలు, పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. శాంతాక్లాజులు చిన్నారులకు బహుమతులను అందజేశాయి. క్రీస్తు జీవిత చరిత్రను తెలియజేసే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. అల్లిపురం కల్వరీ బాప్టిస్ట్ చర్చ్ క్రైస్తవులతో కిటకిటలాడింది. క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. రెవరెండ్ కె రాజమణి జీసస్ ప్రబోధనలను తెలియజేశారు. ప్రభు అయిన జీసస్ క్రీస్తు భూమిపై జన్మించి పాపులకు విముక్తిని కలిగించారని అన్నారు. భూమిపై సర్వమానవాళి ఏ విధంగా జీవించాలో మార్గాన్ని జీసస్ చూపించారని పేర్కొన్నారు. ఆ కరుణామయుడు చూపిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడుచుకుంటే విశ్వమానవాళికి సుఖ సంతోషాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది ఆనాటి సమాజంలో అది అభ్యంతరకరమైనటువంటి విషయం. అది ఒక కన్యక వివాహం కాకుండానే ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే అది సమాజానికి అభ్యంతరకరమైనది. ఇటువంటి అభ్యంతరకరమైన పరిస్థితుల్లో ఒకవేళ ఆ కన్యకగా జీవితంలో ప్రతిదీ కూడా దైవ సంకల్పమే. ఈరోజు మనమందరం కూడా యేసుక్రీస్తు ద్వారా దేవుని బిడ్డలుగా ఇక్కడ మనం కూర్చున్నామంటే దేవుడు అనాదిలోనే మనలను ఏర్పరచుకున్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తునందు ఈ యొక్క సృష్టి ఆరంభంలోనే, ఈ సృష్టి పునాది వేయబడక మునిపే, జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసునందు ఆయన మనలను ఏర్పరచుకున్నాడని పౌలు గారి యొక్క మాటలు మనం వింటా ఉంటున్నాం. బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మించడం అనేది అది దైవ సంకల్పము. అది దైవ సంకల్పము. ఇలా ప్రభు మరియా, ఆ యోసేపు వారిరువురు కూడా ఆ సమయంలో ఆమె ప్రసవించే సమయం నాటికి అక్కడికి వెళ్ళడం అనేది సంభవిస్తూ ఉంటుంది. ఇంకొక దైవికమైనటువంటి ఆలోచన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, విజయనగరం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ శ్రీదేవి, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ పైడి రామచంద్రరావు ఆదేశాల మేరకు పార్వతీపురంలో అధికారులు మెరుపు దాడులను నిర్వహించారు. పార్వతీపురం ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆర్ సుధాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి నాటుసారాను పట్టుకున్నారు. పార్వతీపురం మండలం కృష్ణపల్లి, పెదరెల్లి వీధి, ఇందిరా కాలనీ శివార్లలో విస్తృతంగా తనిఖీలను చేపట్టారు. ఈ తనిఖీల్లో 630 లీటర్ల నాటుసారా, 500 లీటర్ల నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మోనికా, గౌరమ్మ, ప్రసాదులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్లు ఎల్ ఉపేంద్ర శేఖర్, బాబు, ఎస్ఐలు రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి, ఎస్వి రామారావు సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ
విశాఖ జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని రోమన్ క్యాథలిక్ మిషన్కు చెందిన చర్చిలో క్రైస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చి ఫాదర్ అనీమ్ తోట ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక దివ్య బలి పూజలు క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో పాటలు పాడి బాలయేసుని ప్రస్తుతించారు. బాలయేసు జననానికి సంబంధించిన పశువుల పాకను క్యాథలిక్ చర్చ్ యూత్ అందంగా తీర్చిదిద్దింది. కొత్తగా 6 బాలబాలికలకు దివ్య సప్ర ప్రసాదం ఫాదర్ అందజేశారు. క్యాథలిక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. అందమైన విద్యుత్ దీపాల వెలుగులతో క్యాథలిక్ చర్చి దేదీప్యమానంగా ప్రకాశించింది. ఈ పూజా కార్యక్రమాలకు ప్యారిస్ కౌన్సిల్ సభ్యులు పి మాణిక్యాలరావు, పావాడ గంగరాజు, సుఖరాజు, ఆడారి నాగరాజు, బి రమేష్, పాలవెల్లి అప్పారావు, సిహెచ్ ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. చీకటిలో నడిచి జనులు పెద్ద వెలుగు చూసిరి. రారాజును పూజించండి, రండి రండి, బాలయేసుని స్తుతించండి, రండి రండి, రారాజును పూజించండి. కాలుష్యం మా మీద పోసి ఉపాధి మాత్రం ఇతర ప్రాంతాల వాళ్ళకి ఇస్తారా అంటూ 39వ వార్డు వాసులు పోర్టు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. పోర్టు పరిసర ప్రాంతాల్లోని వాసులు పోర్టు యాజమాన్య వైఖరిపై విరుచుకుపడ్డారు. కోటవీధిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక మత్స్యకార నాయకుడు సూరాడ తాతారావు మాట్లాడుతూ విశాఖ పోర్టు ట్రస్ట్ తమ ఉపాధిని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా నిర్మాణం అవుతున్న టెర్మినల్లో స్థానికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ VCPTL ప్రతినిధులు తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. టెర్మినల్ ఏర్పాటు చేయడం వలన తాము కాలుష్యం బారిన పడుతున్నామని, ఉపాధి అవకాశాలు లేక మత్స్యకార ముస్లిం యువకులు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. కొత్త టెర్మినల్లో స్థానికులకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని ఎడ్ల పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని పోర్టు యాజమాన్యాన్ని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మత్స్యకార నాయకులు సత్య, మస్తాన్రావు, సత్యరాజు, ముస్లిం నాయకుడు అఫ్సర్ ఖాన్ పాల్గొన్నారు. ఈ 39వ వార్డు 1 టౌన్ పరిసరాల్లో ఉండే వ్యక్తిని, ఇక్కడే నివాసం ఉంటున్నాను. నా వయసు 52 సంవత్సరాలు. రమారమి ఇక్కడ ఈ 1 టౌన్ ఏరియాలో పెరి రోడ్డు, వెంకటేశ్వర మెట్ట, ఇక్కడ VCTLలో తెప్పల్లో పాటుడే వ్యక్తిని. అయితే కొంతకాలానికి పరిశ్రమలు అభివృద్ధి చెంది పరిసరాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పోర్టు వారు ఇక్కడ VCTL ఒకటి పెట్టారు. అన్ని కంటైనర్లతో లోడ్ అయ్యి అక్కడ షిప్ ద్వారాగా ఇతర ప్రదేశాలకు వెళ్తూ ఉంటాయి, లోడింగ్ అన్లోడింగు. అయితే వచ్చే ఈ వెహికల్స్ అన్నీ మా పెర్రి రోడ్డు ఇలాగ కోటవీధి 1 టన్ పరిసరాల్లోంచి VCTL కంటైనర్ టెర్మినల్లోకి వెళ్తూ ఉంటాయి. ఈ మధ్యలో అక్కడే దాన్ని ఆనుకొని ఇంకొక టెర్మినల్ ఒకటి కొత్తగా నిర్మించారు. ఇక్కడ అంతా బాగానే ఉందండి. ఇవి మత్స్యకారులు అందరం ఉపాధి కోల్పోయాం కాబట్టి దానివల్ల మత్స్యకారులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మత్స్యకారులకి పనులు వేస్తున్నారు. అయితే ఈ 1 టన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఉపాధి జరగట్లేదు. ఎందుకంటే ఇక్కడ కోటవీధి, పెర్రి రోడ్డు, 1 టౌన్ పరిసరాల్లో ఉన్న వాళ్ళం చాలామంది మత్స్యకారులను జీవిస్తున్నాం. మత్స్యకారులకు ఇవ్వాలనే మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీ వారాహలక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దైవేరులతో కళ్యాణ మండపంలో అర్చకులు అధిష్టింపజేశారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పించారు. పాంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్షేణ ఆరాధన, పుణ్యహవచనాలతో కార్యక్రమాన్ని వేద పండితులు శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి భక్తులు పరవశించిపోయారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత
భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, వేద పండితులు అందజేశారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కళ్యాణాంగభూతమైనటువంటి యజ్ఞోపవేత దేవతలకు షోడశోపచారం సమర్పించి పూజితమైనటువంటి యజ్ఞోపవేతములను స్వామివారి సమర్పణ చేస్తున్నారు. అనయా ధ్యానవాహనాలు షోడశోపచార పూజయ యజ్ఞోపవేత దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. మంచి ఆరోగ్య శక్తి ఉండగలగాలి. అటువంటి వారిని స్వామి కొరకు బతకడానికి పంపిస్తున్నారు. దీన్ని కన్యావరణము అని అంటారు. లక్ష్మీనరసింహస్వామి వారికి కన్యను వెతకడానికి పంపిస్తున్నారు. ఎక్కడ అక్కడే ఆశయం అయి కూర్చోండి. జీవీఎంసీ పరిధిలోని 47వ వార్డు కైలాసపురం మధుసూదన్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో చండీ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. భవానీ మాలలు ధరించిన భక్తులు గత 20 రోజుల నుంచి ఆలయంలో పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన చండీ యాగంలో జాతీయ జర్నలిస్టుల సంఘం జాతీయ కార్యదర్శి విజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు పాల్గొని యాగ క్రతువును నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చండీ యాగంలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. చండీ యాగాన్ని చేయటం వలన దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుందన్నారు. ఆలయ అభివృద్ధికి తాను సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సాయం అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మధుసూదన్ నగర గ్రామ సంక్షేమ సంఘ నేతలు కలిమిరెడ్డి అప్పారావు, తెడ్లాపు అప్పారావు, ఆలయ కమిటీ నాయకులు శ్రీరంశెట్టి శంకర్రావు, ఇరోతి ఈశ్వరరావు, వానపల్లి వెంకట్రావు, గొందేసి కనకారెడ్డి, మంగవేణి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు కైలాసపురం మధుసూదన్ నగర్లో కొలువున్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఎవరైతే భవానీ మాలలు ధరించారో ఆ భక్తులందరూ కూడా గత 25 రోజులుగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భవానీ అమ్మల పూజ నిర్వహించారు. మరి ఈరోజు విజయవాడలో చేపట్టిన చండీ హోమంతో పాటు ఇక్కడ దుర్గాదేవి ఆలయంలో కూడా చండీ హోమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. మరి అదేవిధంగా ఇటువంటి చండీ హోమంలో పాల్గొనడం వల్ల దుష్టశక్తుల బాధలన్నీ తొలగిపోయి చెడుపై మంచి సాధించే విజయాలకు గుర్తుగా నిలుస్తుంది. ఈరోజు ఇటువంటి చండీ హోమంలో పాల్గొన్న అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మరి భవానీలు ఏర్పాటు చేసిన ఆయా కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన ఆలయ కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ ఆలయం మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లాలని, మరిందుకు అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలు ప్రతి ఒక్కరూ కూడా నాతో పాటు అందించాలని కమిటీ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చిన్న బ్రేక్ తీసుకుందాం, కాసేపు వాణిజ్య ప్రకటనలో.
అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మిన, దగ్గిన కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మిన, దగ్గిన కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మిన, దగ్గిన కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. బ్యాక్ టు న్యూస్. విశాఖ జిల్లాలోని సబ్బవరం మండలంలో గల అంతకాపల్లి గ్రేస్ ఆఫ్ గాడ్ చర్చిలో నిరుపేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ కాకినాడ పెట్రో కారిడార్ అభివృద్ధి సంస్థ చైర్మన్ చొక్కాకుల లక్ష్మి, అంతకాపల్లి సర్పంచ్ సబ్బవరపు నారాయణమూర్తి, ఎంపీటీసీ సభ్యులు చొక్కాకుల గోవిందులు పాల్గొన్నారు. వందలాది మంది నిరుపేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. క్రిస్మస్ వేడుకలను చర్చి పాస్టర్ పి విజయ్ కుమార్ ప్రారంభించి బైబిల్ సందేశాన్ని అందించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ క్రీస్తు జననం ప్రపంచానికి పర్వదినమని కొనియాడారు. ముఖ్య అతిథులను పాస్టర్ విజయ్ కుమార్, ఆ చర్చి పెద్దలు ఘనంగా సత్కరించారు. చర్చి యూత్ ఐకాన్ స్మైలీ ఆధ్వర్యంలో క్రీస్తు పాటలను కొరియోగ్రఫీ చేశారు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్,
ఈ వేదికని అలంకరించిన పెద్దలు తమ్ముడు నారాయణమూర్తి గారికి, మా మరిది చొక్కాకుల గోవింద్ గారికి, అలాగే మాస్టర్ గారికి, మీడియా మాణిక్య గారికి నా యొక్క ధన్యవాదములు. ఈరోజు ఎంతో శుభోదయం, ఎంతో ఈ క్రిస్మస్ అంటే అందరూ చేసుకున్న రోజు. ఈ కులం ఆ కులం అని లేదు, అన్ని కులాలు చేసుకున్న క్రిస్మస్ ఈరోజు. ఈ క్రిస్మస్కి మమ్మల్ని ఈరోజు పైన ఏదో స్లాబ్ వేస్తాను అంటే ₹1,00,000 డొనేషన్ ఇస్తున్నాము. అలాగే అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నగరంలో ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ సామాగ్రి ప్రదర్శన, నాణ్యత అవగాహన సదస్సులు జరగనున్నాయి. నగరంలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్ విశాఖ చైర్మన్ ఏ క్రాంతి కుమార్, గౌరవ కార్యదర్శి వేణుగోపాల్ ఆర్కిటెక్చర్ ప్రదర్శన వివరాలను తెలియజేశారు. తమ శాఖ ఆధ్వర్యంలో 18 ఏళ్లుగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ప్రదర్శనతో పాటు వర్క్షాప్స్, సెమినార్లు, విద్యార్థులకు ప్రత్యేకంగా పలు అంశాల్లో పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ ప్రదర్శనకు దేశవ్యాప్తంగా ఉన్న 300 మందికి పైగా ప్రముఖ ఆర్కిటెక్టర్లు పాల్గొంటారని తెలియజేశారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంటుందని వారు పేర్కొన్నారు. పలు చోట్ల ఇలా ఎక్స్పో అని చెప్పి మేము ఒకటి కండక్ట్ చేస్తూ ఉంటాం. ఎక్స్పో ఏంటంటే ఇది జనాల్లో అవేర్నెస్ తీసేయడానికి, అదే కాకుండా ఆర్కిటెక్చర్లో పలు చోట్ల నుంచి అంటే త్రూఅవుట్ ఇండియా నుంచి ప్రామినెంట్ ఆర్కిటెక్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళు ఏమేం చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా పంచుకోవడం ఒకటి. అలాగే ఏపీలో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుగా ఒక ప్లాట్ఫామ్ ఎక్స్పో అనేది. సో అది ఇప్పుడు ఈ వైజాగ్లో ఇది కండక్ట్ చేస్తున్నాం. 25, 26 రేపు ఎల్లుండి ఇలా కండక్ట్ చేస్తున్నాం. దానికి గాను ఇప్పుడు భీమేష్ గారు కన్వీనరు. ఈ మిగిలిన సమాచారాన్ని సెక్రటరీ వేణుగోపాల్ గారు ఇస్తారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ అంటే మనకి స్టేట్ వైడ్గా ఒక సెంటర్ ఉంటుంది, చాప్టర్ ఉంటుంది, అండ్ లోకల్ బాడీస్లో సెంటర్ ఉంటుంది. ఇప్పుడు తను చెప్పినట్టు తను చైర్మన్ ఆఫ్ ది ఐఏఏ ఏపీ చాప్టర్, తను ఆదిత్యనేమో సెంటర్కి చైర్మన్. ఇప్పుడు నేను సెక్రటరీ అండ్ వైస్ చైర్మన్ ఇస్ విజయభాస్కర్. అండ్ ఇంకొకసారి అబ్వియస్గా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో మన స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత దిస్ ఈజ్ సెకండ్ టర్మ్. ఇది ఎలక్షన్స్ అయిన తర్వాత మనం అక్కడ ఒక ఇనాగ్రల్ ఫంక్షన్ విజయవాడలో పెట్టాం, తర్వాత ఎక్స్పో ఇక్కడ కండక్ట్ చేసాం. సో ఇలా ఎవ్రీ వీళ్ళని బట్టి 6 months అలా ఒక ఎక్స్పో కండక్ట్ చేసి పబ్లిక్ అవేర్నెస్ తేవడానికి, దానికి సపోర్టింగ్గా స్టాల్స్ పెట్టడం, తర్వాత కాంపిటీషన్స్ కండక్ట్ చేయటం, స్టూడెంట్స్ కానీ ఆర్కిటెక్ట్స్ కానీ, అలాగే వీళ్ళ వర్క్స్ డిస్ప్లే చేయటం, మళ్ళీ చిన్నపిల్లలకి పెయింటింగ్ కాంపిటీషన్స్ ఇలా పెట్టి దాన్ని బట్టి ఆర్కిటెక్ట్ అంటే ఎవరు ఏంటి అనే దాని మీద తీసుకురావటం. దీంతోపాటు మీకు స్పీకర్స్ని తీసుకొచ్చి డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద వాళ్ళతో స్పీచెస్ ఇవ్వటం, తర్వాత ప్యానలిస్టులు తీసుకురావటం, ఇలా చేస్తుంటాం. ఈ టైము ఇక్కడ మనం వైజాగ్లో కండక్ట్ చేస్తున్నాం. దెన్ తర్వాత ప్లేస్ అలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క చేద్దామని ప్రపోజల్ మాకు. అదండి ఇప్పుడు మన ఆదిత్య 25th and 26th ఇప్పుడు రేపు ఎల్లుండి ఏయూ కన్వెన్షన్ సెంటర్ సాగరికలో జరుగుతుంది. 2 days ప్రోగ్రాము. పబ్లిక్ కూడా అది ఓపెన్ టు ఆల్, వచ్చి పబ్లిక్ కూడా చూసుకోవచ్చు దాన్ని. అందులో ఒక బిల్డింగ్ మెటీరియల్స్కి సంబంధించిన స్టాల్స్ ఉంటాయి, అలాగే ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, అవన్నీ అటెండ్ అవ్వచ్చు, చూడవచ్చు కూడా వాళ్ళు. సో పబ్లిక్ కూడా వస్తే వాళ్ళకి కూడా కొద్ది బెనిఫిట్గా ఉంటుంది. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా చేయాలంటే ఒక 100 to 150 members ఆర్కిటెక్ట్స్ కూడా ఉంటారు అక్కడ. సో ఎవరికైనా ఏదైనా కావాలన్నా డౌట్స్ ఉన్నా అక్కడ క్లియర్ చేసుకోవచ్చు వాళ్ళు. టైమింగ్ మార్నింగ్ 10:30కి, రేపు మార్నింగ్ 10:30కి ఇనాగ్రల్ ఫంక్షన్ ఉందండి. ఈవినింగ్ 6:30 వరకు జరుగుతుంది. సేమ్ నెక్స్ట్ డే కూడా అదే కంటిన్యూ అవుతుంది మనకి 7 o'clock వరకు. దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో నడిపించి అగ్రస్థానంలో నిలిపేందుకు
ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని బీజేపీ నేత ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తెలిపారు. రాంబిల్లి మండలంలో బీజేపీ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ నాయకులకు నిర్వహించిన శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ప్రపంచ అగ్రదేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టేందుకు ప్రధాని మోడీ పాలన సాగిస్తున్నారని చెప్పారు. మోడీ చేపడుతున్న సంస్కరణలకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఘనత ప్రధాని మోడీకి దక్కుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా ఇన్ఛార్జ్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో చేపట్టబోయే కార్యక్రమాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కె రాజబాబు, పరమేశ్వరరావు, హనుమంతరావు, సత్యారావు, భక్త సాయిరాం తదితరులు పాల్గొన్నారు. అగ్గాల హనుమంతరావు, నేను బీజేపీ సైనిక సేన స్టేట్ కో కన్వీనర్ని. అలాగే ఈరోజు మనకి ఇక్కడ భగవంతుల చారిటబుల్ ట్రస్ట్లోని మనకి బీజేపీ ప్రశిక్షణ తరగతులు జరుగుతున్నాయండి. ఇది రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ ప్రతి జిల్లాలో నిర్వహిస్తుంది. అలాగే ఈరోజు అనకాపల్లి జిల్లాలో 24, 25, 26 ఈ 3 రోజుల్లో జరుగుతుంది. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ జనరల్ ఇక్కడే అరేంజ్ చేస్తారు. రాత్రికి ఇక్కడే ఉండి మార్నింగ్ టైంలో ఇక్కడ కాలకృత్యాలు అయిన తర్వాత పీటీ గీటీ చేసిన తర్వాత ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు కాలాంశం ప్రకారం మనకి బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, మహిళా సోదరిమణులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఆల్రెడీ 100 నుంచి 150 మంది చాలా మంది రావడం జరిగితే ఈరోజు మొదటి కాలాంశం ప్రకారం మన ఎమ్మెల్సీ మాధవ్ గారు, ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీ మాధవ్ గారు తీసుకున్నారు విదేశాంగ విధానం గురించి. అలాగే ఇక్కడ రానున్న రోజుల్లో అంటే ఈ 3 రోజుల్లో మంచి మంచి వక్తలు పైనుంచి వస్తారు. అలాగే ఇక్కడ ఉన్న కార్యకర్తలు, నాయకులు కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అన్ని చెప్తారు, ఏ విధంగా ఉండాలో. ప్రతి ఒక్కరూ జీసస్ క్రీస్తు ప్రబోధించిన బోధనలను ఆచరించాలని 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు అన్నారు. వార్డులోని పలు ప్రాంతాల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ క్రైస్తవ సోదరులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. 2 ఏళ్ల అనంతరం క్రిస్మస్ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారని అన్నారు. జీసస్ బోధనలను ప్రచారం చేసి సమాజంలో శాంతి నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలతో పాటు క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవుని తాలూకు వాగ్దానం తీశారు. ఆ వాగ్దానం కూడా మీ అందరికీ కూడా తన మన పన అనే స్వార్థం లేకుండా ఈ ప్రాంత వాసులకి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్వార్థం లేకోకుండా మీ అందరికీ కూడా సర్వీస్ చేయమనిసే వచ్చింది. ప్రభు చిత్తం ఆ విధంగా ఉంది కాబట్టి ఈరోజు ప్రభు చిత్తంతో మనందరం అధికారం చేజిక్కించుకోగలిగాము. అలాగే ఈ చేజిక్కించుకున్న అధికారాన్ని ఎక్కడ స్వార్థం లేకోకుండా మీ అందరి కోసం, మీ అందరికి ఎటువంటి సమస్య వచ్చినా సరే అసలు సమస్య రాకుండా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎటువంటి సమస్య అయినా సరే జీవీఎంసీ తరపు నుంచి, అది నీటి సమస్య అయినా సరే, అలాగే యూజీడీ సమస్య అయినా సరే, ఎలక్ట్రికల్ సమస్య అయినా, రోడ్డు సమస్య అయినా, డ్రైనేజ్ సమస్య అయినా సరే నా వరకు చెప్తే నేను స్వార్థం లేకుండా మీ అందరికి ఎటువంటి సమస్యలు లేకుండా ప్రతిదీ కూడా తీర్చిదిద్దుతానని మీరు ఏ నమ్మకంతో అయితే ప్రభు చిత్తగించి నన్ను మీకు అప్పచెప్పారో ఏదైతే ఆ చిత్తాన్ని నేను స్వార్థం లేకుండా నిర్వర్తిస్తానని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ మాస్టర్ గారికి పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి అందరం సమిష్టిగా కృషి చేద్దామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. పార్వతీపురం ఐటీడీఏ గిరిమిత్ర భవన్లో ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సభ్యులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డిప్యూటీ సీఎం శ్రీ పుష్పశ్రీవాణి హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కార విషయంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఉద్యోగులు, అధికారులు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రజలకు మౌలిక వస్తువుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్, అరకు ఎంపీ జి మాధవి, శాసనసభ్యులు అలజంగి జోగారావు, పీడిక రాజన్న దొర, ఎమ్మెల్సీలు పి రఘువర్మ, ఇందుకూరి రఘురాజు, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్, జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్, సబ్ కలెక్టర్ భావన, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అలాగే
సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కడుతున్నారు, స్టేట్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కట్టేదైతే చాలా ఇదిగా ఉంటుంది. అంటే 4 స్కూల్స్ డీటెయిల్స్ అండ్ నాకు ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దయచేసి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ నాకు ఎప్పటికప్పుడు తెలియజేయండి. ఎందుకంటే అవి ఏ స్టేజ్లో ఉన్నాయో దాన్ని బట్టి ఇన్కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా రైజ్ చేయడానికి నాకు బాగుంటుంది. అలాగే రిమైనింగ్ స్కూల్స్ ఇప్పుడు వరకు వీళ్ళు రైజ్ చేసినవి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేస్తే మన గవర్నమెంట్ మనం ఎలా తెలియజేస్తుంది, మన వైపు నుంచి ఎలా మాట్లాడాలన్నది, ఎలా తీసుకురావాలన్నది మనం తెలుసుకుందాం. అలాగే గౌరవ శాసనసభ్యులు ఆక్సిజన్ కొరత లేకుండా తమ సిబ్బంది ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని వాల్తేరు డివిజన్ డిఆర్ఎం అనూప్ కుమార్ సత్పత్తి తెలిపారు. దొండపర్తిలో గల డివిజనల్ రైల్వే ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్ఎం అనూప్ కుమార్ మాట్లాడుతూ ఒమిక్రాన్ కోవిడ్ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. టెక్ మహీంద్రా ఆర్థిక సహాయంతో ఈ ప్లాంటును ఏర్పాటు చేయడం జరిగిందని, నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. ఈ ఆక్సిజన్ రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులతో పాటు ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. It's a very happy occasion for the Walter Division as well as the Visakhapatnam city. Tech Mahindra has very kindly taken the initiative and provided us with an oxygen plant. This will be a life-saving thing in case of emergency. As you know, during the last 2 COVID phases, phase 1 and phase 2, lot of people suffered, lot of people lost their lives. और हम लोग बहुत धन्यवाद देते हैं टेक महिंद्रा को कि इतना बड़ा सहायता हमको दिए हैं. And we'll take it along, take our partnership with Tech Mahindra even forward, and we'll look forward to other good organizations to come forward and help society in this way, and we'll provide all help to our people now. This will be a great help to our patients in the hospital. Visakhapatnam Railway Hospital is an iconic hospital. It has been serving the people of the city and railway employees and their families for the last more than 100 years. So we are very happy and we thank Tech Mahindra from the core of our heart. Thank you. Mentioned. This is the 9th oxygen plant that we are donating in the service of the nation. We have committed to donate about 10. So sir, this is the 9th plant which is being dedicated in the service. And this resonates very well with the RISE philosophy of Mahindra Group. As our Honorable Chairman Mr. Mahindra has said, one of the RISE value is good corporate citizenship. So we demonstrate our commitment to good corporate citizenship through these donations. Thank you very much. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రిస్మస్ పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న క్రైస్తవులు, ప్రార్థనలు, భక్తి గీతాల ఆలాపనలతో మారుమ్రోగిన చర్చిలు. ఉపాధి అవకాశాలు స్థానికులకే కల్పించాలని డిమాండ్. అలసత్వం ప్రదర్శిస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించిన మత్స్యకార నేత సూరడ తాతారావు. దేశ సంస్కృతి మహోన్నతమైనదని తెలిపిన ఎమ్మెల్సీ మాధవ్, దేశాన్ని అభివృద్ధి పదంలో నడపడమే ప్రధాని మోడీ లక్ష్యమని స్పష్టీకరణ. అంతకాపల్లిలో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు, పెద్ద సంఖ్యలో పేదలకు వస్త్రదానం, జీసస్ చూపిన మార్గంలో పయనించాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో తాజా సమాచారంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.